ఎల్బీ నగర్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర ర్యాలీ నిర్వహించడం జరిగింది. మొన్న 18వ తారీఖు రోజున నాగర్ జిల్లా ఉమ్మర గ్రామంలో మల్లన్న దేవస్థానంలో ఒక అగ్రకుల నాయకుడు ఒక పసికందని చూడకుండా అమ్మాయిని బలి తీసుకున్న నాయకుడు ఈరోజు అతనిని అరెస్ట్ చేయడమే కాకుండా వాళ్ళని అరెస్ట్ చేయడం కాదు, వాళ్ళను ఉరి తీసి బొంద పెట్టాలని ఈరోజు ఎల్బీనగర్ గడ్డ మీద నుంచి మేము నిదానం చేస్తున్నాము. మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు డీజీ గారు డిమాండ్ చేస్తూ ఉన్నాము. అతన్ని ఉరి తీసేదాకా మా పోరాటం ఆగదని ఈ గడ్డ మీద నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ఈ సభను ఉద్దేశించి బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నాగర్ కర్నూలు జిల్లా ఉమ్మేర గ్రామంలో ఈ నెల 18 నాడు ఒక బహుజన కుటుంబం మీద దాడి జరిగింది. ఆ రోజు దాడి జరిగిన మరుక్షణమే బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఉన్నారు. ఆ ఫిర్యాదును అందుకున్నటువంటి పోలీసులు బాధితుల పక్షాన కాకుండా అగ్రకులాలు పెట్టిన దరఖాస్తు మీద ఎఫ్ఐఆర్ చేసి ఉన్నారు. 18 నాడు దాడి జరిగితే 21 నాడు పాప చనిపోయే నాటి వరకు కూడా పోలీసులు బాధితుల పక్షాన మాట్లాడలేదు. ఒకటి, ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో చూడాల్సింది, ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా, ఆయనే హోమ్ మినిస్టర్. తాను హోంశాఖకు బాధ్యుడుగా ఉన్నటువంటి తన జిల్లాలో ఇట్లా దళిత కుటుంబాల మీద దాడులు జరిగినాయి. గతంలో నాందేల భాస్కర్ రావు ఉన్నప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీలో జరిగింది. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు ఇట్లాంటి కుల మతపరమైన దాడులు జరిగినాయి. ఈ రాష్ట్రంలో దళిత కులాల మీద దాడులు జరగడం ఇదేం కొత్త కాదు. కానీ దాడులు జరిగినప్పుడు ప్రజా సంఘాలు స్పందించినప్పుడు బాధితుల కుటుంబాల పక్షాన ఈ ప్రభుత్వాలు నిలబడడం కోసం పెద్ద యుద్ధం చేయాల్సి వస్తా ఉంది. ప్రజా సంఘాల ఉద్యమాన్ని తలవంచిన ప్రభుత్వాలు అప్పటికప్పుడు నష్టపరిహారాలు కేటాయిస్తూ ఉన్నారు. ఎవడైతే బాధితుల మీద దాడి చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, కోర్టుకు పంపుతున్నారు, జైల్లో పెడతా ఉన్నారు. తుదిగా ఎవడైతే నిందితుడు ఉన్నాడో వాడు నిర్దోషిగా ఈ రాష్ట్రంలో బయటకు వస్తూ ఉన్నారు. ఇవాళ ఇదే జరుగుతుంది నాగర్ కర్నూలులో. బహుజన కులాలన్నీ కూడా ఇలా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో బహుజన కులాలంతా కూడా హిందువులైతే హిందువుల మీద దాడి చేస్తున్న కూడా హిందువులే. మరి ప్రభుత్వాలు కేవలం కంటి తుడుపు చర్యలకే పాల్పడుతుందా, లేకపోతే దీనికి అంతిమ పరిష్కారం ఈ ప్రభుత్వాలకు ఉన్నదా? ప్రజల చేత ప్రజల కోసం రక్షణగా ఏర్పడాల్సిన ప్రభుత్వాలు ఇట్లాంటి దాడులు జరిగినప్పుడు బాధితులకు నష్టపరిహారం ఇచ్చి అప్పటికప్పుడు ఎవడైతే దాడులు చేస్తున్న నిందితులను అరెస్టు చేస్తే సరిపోదు. ఈ ప్రభుత్వం అంతిమంగా ఇట్లాంటి భవిష్యత్తులో దాడులు జరగకుండా ప్రత్యేక కార్యక్రమం తీసుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉన్నది. నిజంగా రేవంత్ రెడ్డి గారికి బహుజన కులాల మీద ప్రేమ ఉంటే, బాబాసాహెబ్ విగ్రహాల కాడికి పోయి జేబీములు చెప్పడం ఉంటే, నీ మాట నోట్లకెళ్ళి ఉంటే కాదు, బహుజన కులాల మీద నీకు ప్రేమ ఉంటే ఈ రాష్ట్రంలో కుల మతాల పేరు మీద దాడులు జరగకుండా ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకో. భవిష్యత్తులో కుల మతాల పేరు మీద దాడులు జరిగితే వాళ్ళ ఒంట్లో భయం పుట్టేటువంటి ఒక చర్య తీసుకోవాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ముఖ్యమంత్రి ఏ రకమైన రెస్పాండ్ అవుతాడు ఇవాటి వరకు ప్రకటించలేదు. ఇవాళ పోలీసులు కొత్త కథ అల్లుతూ ఉన్నారు. బాధితులు ఆ రోజు ఈ పాప ఆ దాడిలో లేదని చెప్తా ఉన్నారు. అసలు ఆ పాప ఎట్లా చనిపోయిందో పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకున్నాక అరే కాదే, పాప చనిపోయిన విషయం పక్కకు పెడదాం, కానీ ఒక హిందూ దేవాలయంలో ఒక హిందువులు పోతే కులం పేరు మీద దాడి చేసినప్పుడు నువ్వు తీవ్రంగా దానిని పరిగణలోకి తీసుకోవాలి కదా. అంటే పాప చనిపోతే మాట్లాడతావు, ఆ దేవాలయాలకు వీళ్ళకి పోయే హక్కు లేదా? అంటే పాప చనిపోతేనే స్పందిస్తుందా ఈ ప్రభుత్వం? అంటే మేము ఆత్మగౌరవం కోసం ప్రాణాలు అర్పించాలా ఈ రాష్ట్రంలో? ఇంకా ఏమి ప్రభుత్వానికి సోయి లేదా? ఆత్మగౌరవం కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? మేము చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంది మేము. ఈ ప్రభుత్వాలు మా కోసం పనిచేయకపోతే ఈ రాష్ట్రంలో భీమా, కోరేగావ్, మల్లిపూర్
పునరావృతమైతుంది బిడ్డ, జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తూ జై భారత్, నశించాలి కుల మతోన్మాదం, నశించాలి కుల మతోన్మాదం, హిందువులైతే బంధువులైతే జై భీమ్, జై శ్రీరామ్.